హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో ర్యాండమ్గా చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 5th వారము. నేను సాటర్డే చేసుకున్నాను అండ్ 7 వీక్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో ఇది 5th వీక్. 1 2 3 4 5 6 అన్నీ వరుసగా పెడుతున్నాను కదా. ఇది 5th వారం అనమాట. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి చాలా తొందరగా ఫినిష్ చేశాను అనమాట. ఫస్ట్ వారం అయితే మనకి క్లమ్జీగా అనిపిస్తుంది, భయంగా అనిపించింది కానీ ఎలా చేయాలని. సో చేస్తూ ఉంటుంటే నాకు కొంచెం అలవాటు అయిపోయింది. కొంచెం తొందరగా చేసుకోవడానికి కూడా వీలుగా అనిపించింది అనమాట. ఫస్ట్ వారం అయితే భయం వేసింది, ఎలా చేస్తానో, నాకు అవి పిండి ప్రమిదలు అవన్నీ చేయడం వస్తుందా రాదా ఏంటి ఎలా చేయాలనేది నాకు కొంచెం భయం అనిపించింది. కానీ తర్వాత చేస్తూ ఉంటే ఇంకా అలవాటు అయిపోయి ఇంకా చాలా బాగా ఈజీ అయిపోయిందనమాట చేసుకోవడం. సో సాటర్డే నేను చేసుకున్నాను అండ్ ఈవినింగ్ చౌదరీస్ కళ్యాణ మండపంలో అదే కృష్ణుడికి సంబంధించినవి అడ్వాన్స్గా అభిషేకాలు అవి జరుగుతాయి. అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళాను అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు అక్కడ స్పెండ్ చేసి అల్పాహారం తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ పూజ కోసం నేను మందార చెట్టు వేసాను కదా, మందార పువ్వులు పెట్టుకోవాలని. సో ఇవాళ అయితే 6 ఫ్లవర్స్ పూసాయి అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అలా చెట్టు నిండా పువ్వులు ఉంటే కొయ్యబుద్ధి కాదు, కానీ దేవుడికి పెట్టాలని చెప్పేసి ఆ మొక్కలు వేసాను. సో ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మార్నింగ్ కోసి దేవుడి దగ్గర పెట్టుకొని కొన్ని నేను టెంపుల్కి తీసుకెళ్ళాను అనమాట. కొన్ని అయితే మేము డైలీ పూజ చేస్తాం కదా, అక్కడ పెట్టాము. ఈ రెండు మాత్రం ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టుకొని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఇన్స్టెంట్గా ఏం చేయాలో అర్థం కాలేదు. సో గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం చక్కెర యాడ్ చేసి కారము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా దోశ బ్యాటర్లా తయారు చేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం, కారం ఎక్కువ వేస్తానమాట. ఉల్లిపాయ ముక్కలు ఉంటే కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం లేదు, ప్లెయిన్గా తినొచ్చు. అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. చాలామంది బెల్లం ఎక్కువ వేస్తారు. సో నేను స్వీట్ ఎక్కువ ఇష్టపడను. సో అందుకే ఎక్కువ కారం వేస్తానన్నమాట. కారం వేస్తే ఇంకా చట్నీతో అవసరం లేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఇన్స్టెంట్గా కంప్లీట్ చేస్తాను. సో నేను కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట మీషో నుండి. సో ఇవి ఏంటి అనేది గెస్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇవి మొత్తం కంప్లీట్గా 5 వచ్చాయన్నమాట. సో ఇవి నెక్స్ట్ వీడియో మీకు రాబోతుంది. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. సో అందుకని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. నాకు కూడా తెలియదు ఇందులో ఏముంది అనేది. సో వీడియో వెయిట్ చేయండి, చూపిస్తాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చి పులుసు అట్టేసరి వేసుకుందామని చెప్పేసి ఇలాగా వేస్తున్నానమాట. పచ్చిమిర్చి అన్నీ కూడా ఇవి బియ్యంలో పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేసి కడుగుతున్నాను. ఒక గ్లాసు బియ్యానికి ఒక టీ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్ ఏమో సాయిపప్పు అంటే వేసి అందులో కడిగేసిన తర్వాత కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇది జీలకర్ర కలిసిపోయింది ఇందులో పచ్చిశనగపప్పులో. సో అది వచ్చిందనమాట. సో వంకాయలు పొయ్యి మీద కాలుస్తాను, స్టవ్ మీద. పుల్లల పొయ్యి అది ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది. సో మనకు అది వీలు లేదు కాబట్టి చక్కగా స్టవ్ మీదే నేను కాల్చేసి తొక్క తీసి పక్కన పెడతాను. పచ్చిమిర్చి ఇంకా వేస్తాను, ఇవే కది పక్కన పెట్టి ఉంచాను అనమాట. పచ్చి వేయడానికి వేయించినవి కొన్ని వేస్తాను. సో ఇవి పొయ్యి మీద కాల్ చేసిన తర్వాత పక్కన నీళ్ళలో వేసి ఉంచారన్నమాట. చూసారు కదా, ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చింతపండు ఒక కమలా పండు ఉంటుంది కదా, అంత నానబెట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అట్టేసి అన్నం పెట్టేసాను స్టవ్ మీద. సో ఇందులో కొంచెం జీలకర్ర తక్కువైంది అనిపించింది, అందుకే వేస్తున్నాను. ఇది బాక్స్ వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. కావాలి అనుకుంటే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. కాంబో ఆఫర్లో ఉన్నాయి, 2 వచ్చాయన్నమాట. చాలా లో బడ్జెట్లో ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇవైతే బాగా మగ్గిపోయాయి. సో మిక్సీ పట్టేసుకోవడమే. వంకాయ, పచ్చిమిర్చి కూడా కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టేసుకుని చింతపండు గుజ్జు ఇందులో వేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి.